ఇన్ని మామిడికాయలు తెచ్చి నా చేతిలో పెట్టి నీ ఇష్టమైంది చేసుకో అన్నాడు. నా వల్ల కాదు, వీటిని ఏం చేయాలరా బాబోయ్ అని నేనైతే యూట్యూబ్ అంతా సెర్చ్ చేసి 2 రోజులు పక్కకు పెట్టి ఆలోచన చేసి నాకు చేయాలనిపించిన ప్రయోగాలన్నీ వీటి మీద చేసేసిన. తినడానికి మాత్రం తియ్యగా ఉండే, కొన్ని పుల్లగా ఉన్న 4-5 కాయలు వక్కలైతే కోసి పక్కకు ఆరబెట్టేసిన ఏదన్నా పచ్చడి పెడదామని. ఈ పిక్కలకు ఉన్నదంతా గీకేసుకొని ఉప్పు పసుపు కలిపి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నా. ఎందుకంటే తెల్లారి పప్పులో కానీ పులిహోర కానీ చేసుకోవచ్చని పక్కన పెట్టేసుకున్నా. అది కూడా లేకపోతే బిందెలు తోమడానికన్నా పనికొస్తుంది. అది పుల్లగా ఉంటుంది కాబట్టి బిందెలు ఇత్తడి ఏవన్నా తెల్లగా అవుతాయి, అందుకోసం పక్కన పెట్టేసుకున్నా. 1 గ్లాసు వక్కలైతే తీసుకొని మెంతి పొడి జీలకర్ర పొడి కలిపి అల్లం మిక్సీ వేసేసి బెల్లం పచ్చడి పెడదామని అయితే నేను ఫిక్స్ అయినా అన్నట్టు. ఇక్కడ 3 గ్లాసుల ముక్కలు అయితే నాకు వచ్చినాయి. 2 గ్లాసులు కారం పచ్చడి పెట్టేసి 1 గ్లాస్ తోటి బెల్లం పచ్చడి అయితే ట్రై చేసినందుకు మాత్రం చాలా బాగా కుదిరింది. కొంచెం పసుపు కొంచెం ఉప్పు అన్నీ వేసి మంచిగా మిక్సీ వేసిన తర్వాత బెల్లం అయితే నేనైతే అందాజకే వేసుకున్నా కాబట్టి నేనైతే ఏమీ ఎవరో నేర్చుకుంటారని అయితే నేను వీడియో చేయట్లేదు. నేను చేసిన దాన్ని వీడియో తీసిన. బెల్లం వేసుకున్న, కారం కూడా 2 స్పూన్స్ వేసుకున్నా, అంత ఎక్కువ వేసుకోలే. ఎంత వేయాలో అందాజ నాకు తెలియదు కాబట్టి కొంచెం అందాజ కొద్ది వేసుకున్నా. ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసి పోపు పెట్టేసుకొని పోపు అంతా మంచిగా చల్లారిన తర్వాత ఆ బెల్లం పచ్చడిలో అయితే మిక్సీ వేసుకొని దాన్ని కూడా మంచిగా డబ్బాలో స్టోర్ చేసుకున్నా. ఉప్మాలోకి అన్నంలోకి చాలా బాగుంది. బెల్లం పచ్చడి అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఎవరో ఇస్తే తిన్నా. అలాంటిది ఒకటి ఉంటుందని తెలుసు, యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇలా అయితే పెట్టేసుకున్నా. నాకు దోసినట్టుగా చాలా బాగా టేస్ట్ వచ్చింది. ఉప్మాలోకి అన్నంలోకి చాలా బాగుంది బెల్లం పచ్చడి. మళ్ళీ ఎప్పుడైనా కూడా ట్రై చేయొచ్చు. దీన్ని అయితే పక్కకు పెట్టేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు కారం పచ్చడిలోకి 2 గ్లాసుల ముక్కలు తీసుకొని 2 గ్లాసుల ముక్కల్లోకి మళ్ళీ ఆవు పొడి మెంతి పొడి ఉంది కదా మిగిలిపోయిందంతా వేసేసుకున్నా. ఇందులోకి ఆవు పొడి కొంచెం తక్కువ అయింది, వేద్దామంటే ఆవాలు కూడా ఇంట్లో లేకుండే తొందరగా పచ్చడి వేస్తే అయిపోతుంది అని చెప్పేసి అందులో మిగిలిన ఆవు పొడి కూడా నేను కలపలేదు. ఆవు పొడి పసుపు ఉప్పు అన్నీ కలిపేసుకున్నా. ఇంట్లో కూడా కొంచెం కారము 3-4 స్పూన్లు మంచిగా వేసుకున్నా. కొంచెం అందాజతో వేసుకున్నా, అది కూడా కొలవలేదు నేనైతే. ఉప్పు కానీ కారం కానీ అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత మంచిగా దీన్ని కూడా తాలింపు పెట్టేసుకున్నా. నాకైతే 3 తీర్ల చేసి పక్కకు పెట్టేసిన. ఈ తొందర యూజ్ చేయాలంటే మా ఇంట్లో మాత్రం కుదరదు. ఉంటాయి పోతే ఏం చేస్తాం. నా ప్రయత్నం అయితే నేను చేసిన. తాలింపు